నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు, ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, లలిత సహస్రనామాలు తీసుకుంటే కొందరు చదువుతాము, కానీ అందరికీ కరెక్ట్గా చదవడం రాదు. కొందరికి ఒకవేళ అంటే కావాలని కాదు, వాళ్ళకు కొంచెం చదివి వచ్చి చదువురాక కొంచెం చదువుతుంటారు కదా, కష్టాలు పోవాలనే దాని మీదే కదా గురుగారు ఎవరైనా చదివేది. కొందరికి చదవడం రాకపోయినా లేదా తప్పుగా చదివినా ఏమన్నా లక్ష్మీదేవికి కోపం వస్తుందంటారా గురుగారు? లక్ష్మీదేవి కంటే మొదలు లలితాదేవికి అయితే కోపం వస్తుందమ్మా, రాదు అనట్లా. ఎందుకు అనంటే లలితా సహస్రనామాల్లో బీజాక్షరాలు కొలవై ఉంటాయి. ఏదైనా బీజాల దగ్గర నుంచే మొదలవుతుంది. మనిషి అయినా వృక్షమైనా మొదలు కావాల్సింది ఏమి అని అంటాం మనం? బీజం. ఆ బీజం ఉంటేనే మొదలవుతుంది ఏదైనా. ఆ బీజం దగ్గరనే తప్పు జరిగితే ఏమవుతుంది మనకు? ఇప్పుడు వృక్షము ఆ బీజానికి నీళ్లు పోస్తే ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. నీళ్లు పోయకపోతే పెరగదు. ఎందుకు పెరగట్లేదు? తప్పు జరిగింది అక్కడ. అవునా? తప్పు జరిగేసరికి ఆ వృక్షం అనేది పెరగట్లా. అదే మనం తప్పు చేయకుండా రోజు వాటికి నీళ్లు పోస్తే ఆ వృక్షము చిన్నది కాస్త పెద్దది. అవునా? అంటే ఇందులో ఏంటి, బీజాలలో తప్పు లేకుండా మొదలు లలితా సహస్రనామము పారాయణం చేయడం నేర్చుకోవాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పటి కాలంలో చాలామంది ఆడవారు లలితతో పాటు చండి కూడా చేస్తూ ఉన్నారు. ఆ చండిలో అయితే వాళ్ళు సర్వ తప్పులు చెప్తూ ఉన్నారు. కానీ మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నంటే స్త్రీలకు కూడా హక్కులు కావాలి అంటున్నారు. సరే, ఆ విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నాము బయట. కానీ చండీ పారాయణాలు ఇవన్నీ చెయ్యాలి అనేటువంటిది అయితే శాస్త్రంలోనైతే లేదు. ఒకటి. సరే, నేను ఒక చిన్న విషయం అడుగుతాను. మా బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది, ఎంతో మంది వేద పండితులు ఉన్నారు. మరి ఏ రోజు కూడా వాళ్ళ భార్యలు వచ్చి మేము చండీ చదువుతామండి అని కూడా అడగలేదు. అవునా? కానీ ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ, ఎవరు పడితే వారు చండీ నేర్చుకుంటున్నారు, చండీ చెప్తున్నారు. దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటో తెలుసా? దాని గురించి ఏమైనా మాట్లాడదాం అనుకుంటే వ్యతిరేకత తీసుకువస్తారు. వ్యతిరేకత తీసుకువచ్చి ఆయన ఎలా చెప్తారా, ఈయన ఎలా చెప్తారా, అది కరెక్ట్ కాదనుకున్న వ్యతిరేకతను కూడా తీసుకువచ్చి దీన్ని ఏంటి అని అంటే ఒక కులగ్రస్తాల కింద తీసుకువస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు ఈ తలకాయ నొప్పులు మనకి ఎందుకు, మనకు అవసరం లేదులే అని చెప్పేసేసి వదిలేసే బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి సుమారుగా 1 సంవత్సరం కిందట చిన్న విషయంలో అరుణాచలంలో ప్రతిష్టకి అయితే వెళ్ళాం మేము. ప్రతిష్టకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు. మేము వేరే పనిలో ఉన్నాము. అందరు కలిసి రుద్రం చదువుతూ ఉన్నారు. రుద్రం చదువుతూ ఉంటే అక్కడున్న బ్రాహ్మణుడికి నాకు అంటే 2 పాదాలకు నమస్కరించాలనిపించింది. వీళ్ళు రుద్రం చదువుతూ ఉంటే వెంటనే అక్కడుండే ఆ వేద పండితుడు మైక్ అందుకొని, ఆడవాళ్ళు రుద్రం చదవడానికి అర్హత ఏ విధంగా వచ్చింది, మీకెవరు నేర్పించింది అని చాలా గట్టిగా. ఎందుకనంటే వాళ్ళు దేన్ని ఆలోచించరు. తమిళనాడులో మొహం మీదనే మాట్లాడేస్తారు వాళ్ళు. అసలే తెలుగు భారతాలు ఇక్కడ ఏమైనా మాట్లాడాలంటే చాలా కష్టమైంది. అవునా కదా? అట్లా ఈ విధంగా ఏంటి అని అంటే ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు నేర్చుకొని దాంట్లో ఉండేటువంటి బీజాలు అంటే ఏవైతే మంత్రం, ఇప్పుడు ఒత్తు థా ఉంది, మీరు థా అని కూడా అన్నారు. ఏదో తా అంటారు. ఒత్తు ఢా ఉంటుంది, ఢా అని కూడా అన్నాడు. కృత్స్నవేత యథావతే సత్వనాం. రుద్రంలో ఒక వాక్యం ఇది. ఇలా చెప్ప, కుత్సవేత యథావతే. నేను విన్నది చెప్తున్నా. అంటే కృత్స్న అనే పదాన్ని కూడా వీరు సరిగ్గా పలకలేకపోతున్నారు. అలాంటప్పుడు వారు మంత్రాలు కూడా నేర్చుకోవడం వ్యర్థమే కదా. ఆ తప్పు ఎందుకు చెయ్యాలి? అవునా కదా? ఆ తప్పు చెయ్యకుండా మీరు యథావిధిగా మీరు అలా నేర్చుకోవాలనుకుంటే రుద్రం కాకుండా లలిత పారాయణాన్ని చదవండి, తప్పులేదు. ప్రతిరోజు సాయంత్రం పూట లలిత చదివితే తప్పులేదు. కానీ నీవు చదువుకోవాలంటే మొదలు వినండి బాగా. ఒక గురుముఖతగా వెళ్ళండి, ఆ గురువు దగ్గర కూర్చోండి,
దాన్ని ఎలా చదవాలి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే పదాలను వారు చెప్పేది భక్తిగా శ్రద్ధగా మనసు ధ్యాస ఎక్కడ లేకుండా అది వినండి. ఏ రకంగా పెదాల్లో పలుకుతున్నది అక్షరము, గొంతులో ఏ ఒత్తు కరెక్ట్గా వస్తున్నది, అది నాభి నుంచి, అంటే మనకు కొన్ని అక్షరాలు నాభిలో నుంచే వస్తాయి. అందులో ముఖ్యంగా మంత్రాలలో ఎక్కువ నాభీస్వరమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది దాన్ని భక్తిగా శ్రద్ధగా మీరు అర్థం చేసుకొని కనుక చదివితే అది మీకు ఎటువంటి అనర్థాలకు కూడా దారి తీయకుండా మిమ్మల్ని సంరక్షిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే లలిత సహస్రనామాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలంటారు. చాలా జాగ్రత్తగా చదవాలి, తప్పులు లేకుండా చదివితే లేకుండా తప్పకుండా మంచి జరుగుతుంది అంటారు గురుగారు. 100కు 1000% జరుగుతుంది రమ్మ.